నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. Hi. So, ఎలా అనిపిస్తుంది కన్నప్ప మూవీ? Average movie. One time watch. Yeah, one time watch. సో ఏంటి ఎందుకు నచ్చలేదు మీకు? అంటే డివోషనల్ అన్నారు, అదేటో తీసుకెళ్లాడు, మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి డివోషనల్ కి తీసుకొస్తాడు. అంటే అదేదో డైరెక్ట్ గా డివోషనల్ చూస్తే బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ రొమాన్స్ అవసరం అంటారు? అవసరం లేదు, ఫస్ట్ హాఫే అవసరం లేదు సినిమాకి. సెకండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది. ఎందుకు సెకండ్ హాఫ్ అంతగా నచ్చింది? ఏం నచ్చింది? అదేదో నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్ లో తప్ప స్టోరీ ఇంకెక్కడ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ రొమాన్స్, పాటలు, వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి మీరు 2.5 hours భరించగలరు అంటే చూడండి. ప్రభాస్ గారి ఎంట్రీ అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ప్రభాస్ గారు వచ్చినప్పుడు అయితే హైప్, థియేటర్ అంతా ఇంకా చెప్పలేను నేను. ప్రభాస్ గారిది చాలా బాగుంది. విష్ణు గారు యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్దరు కొట్టేశారు. వెరీ గుడ్. ఎన్ని క్రోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీకి? ఏమో నేను చెప్పలేను. అర్థం కాదు. ప్రభాస్ కొంతమంది వెళ్ళిపోయారు చూసి, బట్ దాని తర్వాత స్టోరీ ఉంది. అసలు భక్త కన్నప్ప అంటే ఎవరనేది ప్రభాస్ గారు వెళ్ళిన తర్వాతే స్టోరీ ఉంది. ఆ ముందర వరకు ఏమీ లేదు. సినిమా కోసమే వెళ్ళాను. అంటే చాలా రోజులైంది ఫస్ట్ డే చూసి అని వచ్చాను. పాజిటివ్స్ అంటే ఏం చెప్తారు చెప్పండి మూవీ? పాజిటివ్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. ప్రభాస్ గారు ఒక పాజిటివ్ మూవీకి. ఇంకా క్యామియోస్ అన్ని ఓకే, బాగానే చేశారు. హీరో వచ్చిండు ఇన్ని రోజులు, ఇంతమంది ఉన్న హీరోలు ఒక్క ఎత్తు అయితే మంచి విషయం ఒక్కడు ఒక్క ఎత్తు. మామూలుగా చేరే యాక్టింగ్ అద్దరు కొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా, యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ రోజుల్లో మాట్లాడే మాటలు కానీ అసలు అది అద్భుతం భయ్య. అసలు విజువలైజేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు, ఆర్ఆర్ గురించి, ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా క్లియర్ కట్ గా చూపించిన సినిమా ఏదన్నా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదబ్బా, అది ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకొని చాలా మంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరికి ఎంత నొక్కి పట్టాలన్నా, ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలేదు భయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్కరి క్లైమాక్స్ లో మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ కానీ అసలు వేరే లెవెల్ భయ్యా. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా మంచిగా అనిపించినాయి భయ్యా సాంగ్స్ కానీ. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసి సూపర్ ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. విష్ణు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్న, కమ్ బ్యాక్ హీరో అంటున్నా కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్కడు చాలు. మన ప్రతి సినిమా గురించి రొమాన్స్ అనేది కాదు భయ్య, అది ఒక డిఫరెంట్ జోనర్ అంతే. దాని గురించి నువ్వు కావాలనే రొమాన్స్ ఉంది, అది ఉంది. మంచి విష్ణు గారి యాక్టింగ్ బాగుందన్న, చాలా బాగుంది అనిపించింది కన్నప్ప. సినిమా చాలా బాగుందన్న. ప్రభాస్ గారు ఫ్యాన్ నువ్వు? అవునండి. ఎలా అనిపించింది ప్రభాస్ గారు? ప్రభాస్ గారి యాక్టింగ్ ఎప్పుడు బాగానే ఉంటదన్న. ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు. రుద్ర క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ నేరేషన్ అన్న, సో అందువల్ల కొంతమందికి ల్యాగ్ అని అనిపించవచ్చు, కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది. ఓవర్ సీన్స్ అంటే ఎక్కడ ల్యాగ్ సీన్స్ లాగా అనిపించవు అన్న. ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటది స్టోరీ కంటిన్యూషన్ కి. సెకండ్ హాఫ్ లో డివోషన్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ లో మీరు ఎక్కడైతే రొమాన్స్ ఎక్కువైందని అన్నారో, సెకండ్ హాఫ్ లో అదే భక్తి ఎక్కువైంది అంటారు. ఆ సాంగ్ చాలా బాగుందన్న. ప్రభాస్ అనే యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ప్రభాస్ అనే యాక్టింగ్ చాలా బాగుంది. ఆ పెద్దోళ్ళు అందరికంటే ప్రభాస్ అనే పెద్దోడు. ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రభాస్ అనే వచ్చాడు మాకు, మిమ్మల్ని చూస్తే ప్రభాస్ అనే. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ సేమ్ అదే స్టోరీ అన్న. కన్నప్ప స్టోరీనే కొంచెం కొన్ని చాలా సీన్స్ కొన్ని మోడిఫై చేశారు. పబ్లిక్ ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. అంటే ధర్మం పరంగా సినిమా అయితే చాలా బాగుందన్న. అనవసరంగా కొంతమంది ట్రోల్స్ చేసుకుంటారు, అది చేయకండి. సినిమా అయితే చాలా బాగుంది. విష్ణు గారు యాక్టింగ్ కూడా బాగుంది. ప్రభాస్ గారు సెకండ్ హాఫ్ లోనే
సెకండ్ హాఫ్ లో ఉంటారు, ఒక 20 minutes తర్వాత వస్తారు అనుకుంటారు. బాగుంది. ఆస్పెక్ట్స్ ఏంటంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అండ్ లాస్ట్ 40 minutes. ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ నాట్ ఎ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు గారు అదే క్లారిఫై చేశారు. ఎందుకంటే అందరు రొమాన్స్ ఎక్కువైంది అని అంటున్నారు కాబట్టి మైథలాజికల్ ఫిలిం లో రొమాన్స్ ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ లో మీకు బివిఎస్ రవి గారు చెప్పినట్టు ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఉంటుందో, ప్రభాస్ మోహన్ బాబు అండ్ విష్ణు గారి మధ్య జరిగే కన్వర్జేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. అండ్ లాస్ట్ 40 minutes అయితే మీకు విష్ణు గారు కనబడరు, అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. భక్త కన్నప్పకి ఈ సినిమాకి తేడా ఏంటంటే చాలా న్యాచురలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఒకటే చెప్తున్నా, ఆ జనరేషన్ కి అది కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్ కి ఇది కల్ట్ ఫిలిం. సెకండ్ హాఫ్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే అండి. ఎందుకంటే ప్రభాస్ గారి గురించి కాదు, పాన్ ఇండియా స్టార్ ని తీసుకొచ్చిన అంత మాత్రాన సినిమా హిట్ అవ్వదండి, అదొకటే చెప్తున్నా. కానీ అతన్ని చూపించిన విధానం, ఆల్రెడీ చెప్పారు మోహన్ లాల్ గారు ప్రభాస్ గారి క్యారెక్టర్ రియల్ గా సర్ప్రైజింగ్ గా ఉంటాయని. అవి ఎందుకు ఉంటాయి, అసలు ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాకి అవసరమా అనేది మీకు మూవీ చూస్తే తెలుస్తుంది.